హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో నిన్న వ్లాగ్కి, మీ మెసేజెస్కి, కామెంట్స్కి, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్కి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ నిన్న అండ్ ఈరోజు కలిపి పెట్టేస్తే చాలా లెందీ అయిపోతుందని సపరేట్గా పెడుతున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బర్త్డే పార్టీ ఎలా జరిగింది అదంతా కూడా ఈ వ్లాగ్లో చూద్దరు, కానీ మోస్ట్లీ రా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఇల్లు తీసుకున్నాక మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి రావడం. ఇన్ని మంత్స్ రాలేదన్నమాట ఎవరు, లైక్ రెనోవేషన్ చేస్తూ ఉన్నాం కదా, సో ఫంక్షన్కి అని అనుకున్నాం. బట్ మధ్యలో బర్త్డే పార్టీ వచ్చింది అండ్ వాళ్ళందరూ హౌస్ 2 floors కంప్లీట్ అయ్యాక ఇదే రావడం అనమాట. జస్ట్ క్లోజ్ సర్కిల్ వరకు చెప్పుకున్నాము, యాడ్ చేస్తూ ఉంటే చాలానే అయిపోతే మళ్ళీ హౌస్ ఫంక్షన్ ఉంటుంది కదా అన్నట్టు చాలా లిమిటెడ్గానే పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఫాస్ట్గా మేమైతే రెడీ అయ్యి ఇంకా పూజ చేసుకుంటున్నాను. అప్పటికైతే ఇంకెవరు రాలే, అరౌండ్ 6:30 అలా అవుతుంది. అందరం తలస్నానాలు చేసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాము. అండ్ దేవుడి మండపం ఇంకా చేసుకోలేదని అడిగారు. 2 floors ఇది ఒక్కటే పెండింగ్ ఉందండి. ఇది ఆరామ్సే చేసుకోవాలి. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, బట్ చాలా వరకు ఇక్కడ దొరకట్లేదు అనమాట. ఇండియా నుంచి కొన్ని కావాల్సినవి ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ స్లోగా చేసిన నేను అనుకున్నట్టు మాకున్న స్పేస్లో పర్ఫెక్ట్గా చేసుకుందాం అన్నట్టు నా ప్లాన్ అనమాట. దట్టు మాకు నార్త్ ఈస్ట్లో ఎక్కడైతే దేవుడు ఉంటే బాగుంటుందో మాకు కుదిరిన ప్లేస్ అండ్ పెట్టాల్సిన ప్లేస్ కూడా ఎగ్జాక్ట్గా అదే లొకేషన్ అనమాట. సో ఆ చిన్న స్పేస్ని మాకు నచ్చినట్టు పర్మనెంట్గా ఒక దేవుడి సెటప్ చేసుకోవాలనేది నా ప్లాన్. సో దానికి ఎంత టైం పడుతుంది ఏంటనేది నాకైతే ఐడియా లేదు. అండ్ కాఫీ బార్ కౌంటర్ది ఒక చిన్న వర్క్ పెండింగ్ వల్ల ఇప్పుడు వరకు ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. తప్పకుండా చేస్తానండి. అండ్ ఇంట్లో ఏమన్నా రెగ్యులర్గా పూజ చేసుకుంటూ ఉంటాం. అండ్ స్పెషల్ మూమెంట్స్ ఉన్నప్పుడు నాకు అస్సలు మిస్ చేయబుద్ధి అవ్వదు. అంత మంచిగా అవ్వాలి, అంత బాగుండాలి, బాగా జరగాలి అని ఖచ్చితంగా పెట్టుకుంటా, ఎంత బిజీలో ఉన్నా సరే. అండ్ ఆషి బర్త్డేకి కొంచెం అదే మిస్ అయ్యామన్నమాట. ఆ రోజు అవ్వలేదు, నాకు అప్పుడే పీరియడ్స్ అయ్యాయి. సో క్లీనింగ్ అదంతా చేయలేదన్నమాట. ఇంకా అందుకని నేను ఆ రోజు ఏం పూజ అది చేసుకోలేదు. సో ఎలానో ఇల్లంతా మాబ్ అంతా చేసి పెట్టాం కాబట్టి ఇంక ప్లెజెంట్గా దండం పెట్టుకున్నాము. చదువుకోవడం అంటే ఏబిసిడి నేర్చుకోవాలి, అవి బాగా నేర్చుకోవాలి. ఓకేనా? దండం పెట్టుకో. అక్కడ దండం పెట్టుకో. హలో గుడ్ ఈవినింగ్, హాయ్ చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే రెడీ అయిపోయాం క్విక్గా. అండ్ ఈరోజు అన్నీ 5:30 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా తలస్నానాలు చేసేసి అందరం రెడీ అయ్యాం. నేనైతే ఈ శారీ వేసుకున్నా, మీకు పార్సల్ వీడియోలో చూపించాను కదా, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అస్సలు మిస్ అవుద్ది, శారీ అంత బాగుంది. అషి నీ ఫ్రాక్ చూపించు, నీ డ్రెస్ నువ్వు చూపించువా? ఓకే, బ్యాగ్ కూడా ఉంది అషికి. దా డాడీ. దక్షిత్ డ్రెస్ ఇంకా బాగుంది. దక్షిత్ నాన్న మార్చి చూపించు, నీ డ్రెస్ చూపించు మరి. సూపర్, కాళ్ళు నిండా దెబ్బలు పెట్టుకున్నాడు. దాన్ని కూడా ఎత్తాలా? సూపర్, డ్రెస్ బాగున్నాను. బిజినా ఫేస్ ఏంటి ఉబ్బుగా ఉన్నట్టు ఉంది కదా, అలానే ఉంది. టైర్డ్ గా, కళ్ళు కింద బ్లాక్ గా బాగుంది కదా నా చీర. ఒకసారి ఉన్నాను ఆన్ చేద్దు కానీ. శారీ అయితే ఇది చాలా చాలా బాగుంది. నేను ఇన్స్టాలో రీల్ కూడా షేర్ చేస్తాను, చూడండి. నాకైతే చాలా నచ్చింది చీర. పళ్ళుకి ఇలా వచ్చి టాజిల్స్ వచ్చాయని చెప్పాను కదా. బ్లౌజ్ కూడా ఫుల్ నెట్ పెట్టించుకొని పైదాకా కుట్టించుకున్నాను అనమాట. చాలా డీసెంట్గా అండ్ చాలా 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 నచ్చింది నాకు. చాలా బాగుంది చీర. సో ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఇప్పటి నుంచి. అండ్ బయట అయితే ఎండ ఫుల్గా ఉంది ఇంకా. సో వాళ్ళు వచ్చాక అదిగోండి ఫుల్ ఎండగా ఉంది. సో వాళ్ళు వచ్చాక 1 by 1 నేనైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. హలో మా ఫుల్ లైటింగ్ వస్తుంది. నువ్వు లైట్ కింద ఉన్నావు నువ్వు. హలో, బాగున్నారా? దానన్నా అంకుల్కి హాయ్ చెప్పాషి. హాయ్, బాగున్నారా? బాగున్నా.
హాయ్ తీసుకో అశమ్మ. హలో దక్షిత్ వాచ్ చేయమ్మా. అది ఎవరికి చెల్లికి ఇట్స్ ఓకే షేరింగ్ ఇద్దరికి. నీ బర్త్డేకి థ్యాంక్ యూ చెప్పావా అషి? అషి నీ బర్త్డేకి ఆశమ్మ థ్యాంక్ యూ చెప్పావా? చెప్పావా? వినిపించలేదు నాకు. థ్యాంక్ యూ అక్క అని చెప్పు. కూర్చోండి. నచ్చిందా మా ఇల్లు? ఉంటావు మా ఇంట్లో మరి? ఇద్దరున్నారు ఆడుకోవడానికి. యా కింద గార్డెన్ నేను తీసుకెళ్తా. అది క్లోజ్ చేసానా? హాయ్ అమూల్. హాయ్ హే ఆంజ్. ఏంట్రా బెలూన్ బ్లోవర్ తెచ్చావు గిఫ్ట్? బెలూన్ బ్లోవర్ తెచ్చావు గిఫ్ట్? 2 గిఫ్ట్స్ తెచ్చావా? నాకొకటి అంకుల్కి ఒకటా? అషీకా? ఎందుకు అషీకి? అషీకి ఎందుకు? చెప్పు గిఫ్ట్. ఎక్కడికి వెళ్ళావు? దక్షిత్ నీకోసం తెచ్చింది. మరి స్లోగా 7 నుంచి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. అప్పటికి పాపం చాలా వేడిగా ఉంది. అండ్ బయట ఈ ప్యాలెట్స్ పైన చాప వేసి దానిపైన బెడ్షీట్ వేసి ఫుడ్ అంతా ఇంకా అక్కడ అరేంజ్ చేసేస్తున్నాను, సో దట్ అందరికీ తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 7:48 అవుతుందన్నమాట టైం. ఇంకా జనాలు అందరూ వచ్చే కొద్దీ వీళ్ళు మొక్కలకి నీళ్ళు వేయడం లేట్ అయిపోతుందని ఇంకా ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ పోసేస్తున్నాం అనమాట. పొద్దున్న ఈరోజు వంటలు ఎక్కువ చేశాను కదా, సో వచ్చిన రైస్ వాటర్ అవి ఇవి చాలా వాటర్ కలెక్ట్ అయ్యాయి. ఇంకా అవన్నీ కలిపి ముందు అలాంటివి వేసే ముందు వాటర్ తడుపుకొని సాయిల్ వెట్టగా ఉన్నప్పుడు వేయాలంట. ఇంకా అందుకనే మొక్కలు కూడా నీళ్ళు పోసుకున్నా. అండ్ అప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేసాం. డెకరేషన్కి అయితే ఈసారి అసలు అనుకున్నట్టు అవ్వలేదు, బట్ మా ఫ్రెండ్స్ మంచిగా ఉన్న వాటితో సెట్ చేసేసారు. ఆన్లైన్లో ఆన్ టైం రాలేదు అండ్ వచ్చిన సైజ్ సరిపోలేదు, సో మల్టిపుల్ థింగ్స్ అనమాట. అండ్ నేను ఏం చేస్తా ఏంటి అనేది లాస్ట్ వరకు ఏమంటారు పెట్టుకోలేదు, ఎందుకంటే ఫంక్షన్ చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే ఉన్నాము. హౌస్ ఫంక్షన్ చేద్దామా డైరెక్ట్గా ఇది చేసుకుందామా లేదా అని ఆశీ డిసైడ్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు క్లోజ్ సర్కిల్ వరకు ఇన్ఫామ్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ సర్కిల్ మీకు తెలుసు 5 ఫ్యామిలీస్ మేము. అండ్ ఇంకొక 3 ఫ్యామిలీలు వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్లో వాళ్ళు 3 కలిసి ఉంటారనమాట. సో ఆఫ్కోర్స్ 4 వాళ్ళని మాత్రం పిలుచుకొని చేసుకుంటున్నాము. అండ్ బయట అయితే ఇంకా జెంట్స్ వచ్చి కూర్చున్నారు. అండ్ పిల్లలందరికీ ఇలా పాప్కార్న్ అవన్నీ డ్రింక్స్ పిల్లలకి జ్యూసెస్ అవన్నీ కూడా పక్కన సెట్ చేసా. ఫుల్ హరీలో ఉన్నాం. మా హస్బెండ్ ఏం షూట్ చేశారో నాకు తెలియదు, ఫోన్ అయితే నేను పట్టుకోలేదు. లోపల ఒక పక్కన డెకరేషన్ హెల్ప్ చేస్తూ ఫుడ్ ఇదంతా కూడా చూసుకుంటున్నాం అనమాట. అండ్ కేక్ కటింగ్ వచ్చేసి అందరూ వచ్చాక స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, బట్ అప్పటికి వేడికి పిల్లలు పైన కింద తిరుగుతూ ఉన్నారు. అందరికీ స్వెట్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అందరూ కష్టపడుతున్నారు మా ఇంటికి. డెకరేషన్ అయితే ఫైనల్లీ అలా అవుట్పుట్ వచ్చింది. నా దగ్గర బ్యానర్ కూడా ఉంది కానీ ఇంకా వేరేలాగా వెళ్ళిందనమాట డెకరేషన్ అంతా. బట్ అనుష అయితే కేక్ చేసి తీసుకొచ్చింది ఎప్పట్లానే. ఇంక ఉన్న వాటిని అన్నిటిని మా వాళ్ళు అరేంజ్ చేశారు. బయట పెడదాం అనుకున్నాం కానీ కొంచెం డార్క్ అయిపోతే ఫొటోస్ వస్తాయో రాదో అన్నట్టు ఇంకా లోపలే పెట్టేద్దామని చెప్పి. వెనకాల ఎంటీగా ఉంటుంది, వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగానే ఉంటుందిలే అన్నట్టు. అండ్ ఈసారి అసలు డెకరేషన్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేదు, పెట్టినవి కూడా అంత తొందరగా రాలేదన్నమాట. అండ్ అషి అయితే ఒకలాంటి డైనమోలో అండ్ షీఈ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట. యూనికార్న్ థీమ్ కావాలి అని అడిగింది. ఎంతవరకు దానికి న్యాయం చేశానో నాకైతే తెలీదు. సో తనైతే హ్యాపీ అండ్ అందరూ వచ్చారు, మంచిగా కేక్ కటింగ్ చేసాము. సో నాకేంటంటే దాని హ్యాపీనెస్ ముఖ్యం అనిపించింది. అండ్ పెద్దవాళ్ళుగా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలన్నీ సరిపోయా బాగున్నాయి లేదా అంతవరకు కాన్సన్ట్రేట్ చేశాను ఈ ఇయర్ అయితే. అండ్ అందరూ ఇంటికి ఫస్ట్ టైం రావడం కదా, అందరూ ఇల్లు చూడడానికి వెళ్ళడం అండ్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. వి వేర్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ ఒకటైతే నేను ఈ మధ్య కాలంలో
ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి నేర్చుకొని తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒకరికి కాంప్లిమెంట్ చేయడం, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ఒకరికి చెప్తే ఆ హ్యాపీనెస్ ఎంత వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అండ్ చేసిన వాళ్ళకి కానీ వేసుకున్న వాళ్ళకి కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో పాస్ట్ 1.5 ఇయర్గా అది గ్రాంటెడ్గా తీసుకునేదాన్ని ముందు వరకు. ఇట్స్ ఓకేలే నేను చెప్పకపోయినా ఏం కాదు అన్నట్టు. బట్ ఐ లెర్న్ సో మచ్. అంటే ఒకరికి మీ డ్రెస్ చాలా బాగుందనో, మీ హౌస్ బాగుందనో, మీరు చేసిన ఫుడ్ బాగుందనో, నాకు పెళ్ళైన కాంచి మా హస్బెండ్ చెప్తూ ఉండేవాళ్ళు. బట్ దాని వాల్యూ ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి అర్థమయ్యేది కాదు. నేను చెప్పి వేరే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఒక చిన్న కాంప్లిమెంట్ వల్ల వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు చేసింది ఎంత మర్చిపోతారు కష్టాన్ని అన్నది చాలా నేర్చుకున్నాను. సో మీరు కూడా అలానే చెయ్యండి. ఎదుటి వాళ్ళలో మీకు ఏ చిన్నది నచ్చినా, వాళ్ళ హెయిర్ నచ్చినా, కళ్ళు నచ్చినా, డ్రెస్ నచ్చినా, అట్లీస్ట్ వంటకం నచ్చినా ఏదన్నా చెప్పండి. బయటికి చెప్తేనే మనకి తెలుస్తుంది. మనం కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ చేస్తారు మీ హస్బెండ్ మీ వంట బాగుందని చెప్పాలనో, మీరు బాగున్నారని చెప్పాలనో, మీ డ్రెస్ బాగుందని చెప్పాలనో. అలానే ఎదుటి వాళ్ళు కూడా చూస్తారు. జస్ట్ దట్ మనం అది ఆలోచించగలగాలి అంతే. సో అది నేను చాలా లేట్గా తెలుసుకున్నాను నా లైఫ్లో. సో మీరన్నా ముందుగా ఆలోచించి మీరు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండండి ఎవరికైనా సరే. వాళ్ళ ఫేసెస్లో వచ్చే ఆనందం వల్ల మీకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు ఈ వీడియోలో నాకు చెప్పాలి అని అనిపించింది. ఆ రోజు మనసంతా హాయిగా నిండిపోయిందనమాట. మేము పడిన కష్టం అంతా కళ్ళల్లో అలా ఫ్లాష్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ యా 1 బై 1 ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తూ ఫొటోస్ దిగుతూ మంచిగా బర్త్డే సెలబ్రేషన్ అయింది. ఆ తర్వాత కేక్ కటింగ్ తర్వాత ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసాం. ముందు పిల్లలతో, తర్వాత పెద్దవాళ్ళందరం అనమాట. ఫుడ్‌కి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు, బాగా కుదిరాయని చెప్పారు. సో ఇక్కడ అన్నీ పెట్టేసామన్నమాట. పిల్లలకి అది స్టార్ట్ చేద్దాం అన్నట్టు. అండ్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయింది పకోడీ. ప్రసన్న చేసుకొచ్చిందనమాట. ఇంకా అన్నీ పెట్టినవన్నీ తీసేసాను. ఫుడ్ అయితే బాగానే మిగిలింది. మాకు నెక్స్ట్ డే కంప్లీట్గా వంట లేదనమాట. మటన్ కర్రీ కొంచెం మిగిలింది అండ్ బిర్యానీ అయితే బాగానే మిగిలింది. ఒక కంప్లీట్ బౌల్ మిగిలింది ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ స్నాక్స్, ఈ పాప్కార్న్, డ్రింక్స్ ఇవన్నీ తాగేశారు కదా పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. దానివల్ల కొంచెం ఫుడ్ ఎక్కువ వెళ్ళలేదన్నమాట. సో నెక్స్ట్ డేకి నాకు కంప్లీట్గా వంట లేకుండా మిగిలింది. అండ్ ఇంకా అన్నీ తీసి ఫుడ్ అయితే స్టార్ట్ చేసాము. ఆ రోజు అందరూ రావడం కొంచెం లేట్ అయింది. అండ్ కొంచెం చల్లబడుతూ ఉంది కదా నైట్ అయ్యే కొద్దీ. సో మంచిగా 11-11:30 వరకు ఉన్నారనమాట. ఇంకప్పుడు గార్డెన్లో మ్యాట్ వేసుకొని కూర్చొని పిల్లలు తినేసి ఇంక వాళ్ళు వెళ్ళి ఆడుకున్నారు. ఇంక మేము కూర్చొని ముచ్చట్లు వేసుకున్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళడం స్టార్ట్ అయ్యారు. అండ్ ఆల్మోస్ట్ మేము 1 వరకు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాక 12 to 1 ఆల్మోస్ట్ 1.5 అవర్ పిల్లల్ని పడుకోబెట్టి నేను మా హస్బెండ్ అలా ఆకాశం చూస్తూ కూర్చున్నాం అనమాట. అసలు ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి కంటిన్యూస్ వర్క్స్, కాళ్ళు తేలిపోయి కూర్చొని ఇంకా అలాగా. ఆ రోజు ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరుగుతుంది, చుట్టూ గోల జరుగుతూ ఉందన్నమాట. ఇంకా అలా రిలాక్స్ అయ్యి చైర్స్లో కాసేపు మాట్లాడుకొని ఇంకా రిలాక్స్ అయిపోయాం. నెక్స్ట్ డే ఆల్మోస్ట్ రెస్ట్ తీసుకున్నట్టే అయ్యింది. ఆ రోజు అంతా ఫుల్గా నుంచొని ఉన్నాం కదా. సో చాలా సందడిగా చాలా బాగా జరిగిందనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సొంత ఇల్లులో ఉన్న కంఫర్ట్ మాకు ఈ టైమే తెలిసిందనమాట ఈసారే. లైక్ ఎలా ఉంటుంది, ఎంతమంది వస్తే ఎలా అకామిడేట్ చేస్తాం ఏంటి అని. జర్మనీ వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్లో పిల్లల బర్త్డేస్ ఇవి చేసినప్పుడు ఎప్పుడు అపార్ట్మెంట్స్లోనే చేసేవాళ్ళం. ఎప్పుడు ఆ టైంకి వచ్చి తొందరగా వెళ్ళిపోయేవాళ్ళు. అండ్ నాకు ఎప్పుడు టెన్షన్ ఉండేది, కంజెస్టెడ్గా ఇంతమంది చెప్తున్నాము, అడ్జస్ట్ చేయగలమా, వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారా, ఫ్రీగా ఉంటారా లేదా అన్నట్టు. బట్ ఈసారి మాత్రం అలాంటివి ఏమీ లేవు. మన ఇంట్లో మన గార్డెన్లో చేసామని నైట్ అంతా అదే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం పొద్దున్నే మెలకు వచ్చేసింది, లేచి అలా గార్డెన్లో కూర్చున్నాము. ఏం చేస్తున్నావు అషి? యాషి ముందు రోజు 10 o'clock కల్లా పడుకుని పోయింది తిన్నాక. డే టైంలో పడుకోలేదనమాట ఎగ్జైట్మెంట్తో. ఇంకా పొద్దున్నే లేచి దాని గిఫ్ట్స్ ఏమొచ్చాయి ఏంటి. అండ్ దక్షిత్ ముందు రోజు నైటే అది అందరూ వెళ్ళాక గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూశాడనమాట. వాడికి ఏమీ లేదని ఫీల్ అయ్యి ఏడుస్తూ పడుకున్నాడు. అన్ని గర్ల్ గిఫ్ట్స్ వచ్చాయి అది ఇది అని. ఇంకా ఆషి పొద్దున్నే లేచి దానికి వచ్చినవన్నీ చూసుకుని అందులో దానికి ఇష్టమైంది పెయింటింగ్, స్కెచెస్ ఇవన్నీ అనమాట. ఇంకా అవన్నీ తీసుకుని వాళ్ళ నాన్నని కూర్చొని గార్డెన్లో పొద్దున్న కొంచెం చల్లగా ఉంటే ఇద్దరు పని చేసుకుంటున్నారు. సో యా ఈ వ్లాగ్తో ఆషి బర్త్డే వ్లాగ్స్ అన్నీ ముగిసాయి. అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఆల్మోస్ట్
1 వీక్ 10 డేస్ నుంచి ఎలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటున్నా. ఫైనల్లీ బాగా జరిగింది. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ అందరి ముందుకే వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.